తిరుపతి డిప్యూటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ వైసీపీ ఓటింగ్ను బాయ్కాట్ చేసింది. ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా ఉన్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ శిరీషతో పాటు వైసీపీ మద్దతు కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఉత్కంఠభరితంగా మారుతోంది. ఉదయం నుంచి కూడా అటు కూటమి కానీ ఇటు వైసీపీ కూడా దీన్ని కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా ఉద్రిక్తకర వాతావరణంలోనే ఎన్నిక జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తమపైన దౌర్జన్యం చేశారంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లతో పాటు ఇక్కడ ప్రస్తుతం ఎంపీ గురుమూర్తి కానీ, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, అలాగే మేయర్ శిరీష తదితరులు కూడా నిరసనగా ప్రస్తుతం ఏదైతే ఓటింగ్ను బైకాట్ చేసి బయటనే వీళ్ళంతా కూడా కార్పొరేటర్లతో సహా ఇక్కడే బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తం ఎక్స్ అఫీషియల్ మెంబర్లు, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు మొత్తం కూడా 23 మంది కార్పొరేటర్లు ఇక్కడే ఓటింగ్ని బైకాట్ చేసి బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ గురుమూర్తి ఉన్నారు. సార్, ఎందుకని మీరు బైకాట్ చేశారా? ఎందుకని ఇక్కడ ఉన్నారు? మా కార్పొరేటర్లని దాదాపుగా 10 మందిని కిడ్నాప్ చేశారు. తిరుపతి చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. మేము వస్తున్నటువంటి బస్సుని అడ్డగించి అద్దాలు పగలకొట్టి, డోర్లు పగలకొట్టి, అలాగే వెహికల్ సంబంధించిన బీగాలు తీసుకెళ్ళి గాలి తీసేసి మా కార్పొరేటర్లను 10 మందిని కిడ్నాప్ చేయడం జరిగింది. అన్లెస్ అంటిల్ వాళ్ళు వస్తే కానీ మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే లోపల కోరం కూడా లేదు. దీనికోసం మేము పోలీసు అధికారులని మేము అప్పీల్ చేస్తున్నాం. మా వాళ్ళు వస్తేనే మేము లోపలికి వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. కోరం ఉంటే ఎలక్షన్లో ఏం చెప్తున్నారు? ఇప్పుడు కోరం ఉండాలంటే ఎంతమంది సభ్యులు ఉండాలంటున్నారు? ఖచ్చితంగా 26 మంది ఉంటేనే కోరం ఉంటుంది. అంతమంది లేరు. మా దాంట్లో 10 మంది లేరు, ఇక్కడ 22 మంది ఉన్నాం. మొత్తం 32 మంది మేమే ఉన్నాం. దాంట్లో సభ్యులను అంటే ఎప్పుడు కిడ్నాప్ చేశారు మీరు అనుకుంటున్నారు? సాక్షాత్ మీరే మీడియా మిత్రులంతా చూశారు. వాళ్ళ సాక్షిగా ఇక్కడే కౌంటింగ్ కేంద్రం ముందే కిడ్నాప్ చేశారు. అంటే సార్, చూసారు, పోలీసులు ఉన్నారు, ఇక్కడ అంతా ఉన్నారు, భద్రత ఉన్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? పోలీసులు వాళ్ళకి కూటమి నేతలకి సెక్యూరిటీగా ఉన్నట్టే ఉన్నారే కానీ అభ్యర్థులకి పోయే వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్నట్టు లేదు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఇది జరగడం అత్యంత దురదృష్టకరం. తిరుపతి ఎలక్షన్ చరిత్రలో ఇదే అత్యంత దురదృష్టం. అంటే ఉదయం నుంచి కానీ నిన్న రాత్రి కూడా అనేక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఎలా చూడాలంటారు? నిన్నటి నుంచే కాదు, దాదాపుగా 3 రోజుల నుంచి ఇదే జరుగుతూనే ఉంది. వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం కానీ, ఇల్లు కూలగొట్టడం కానీ, అలాగే వాళ్ళని కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, అలాగే ఈరోజు అర్ధరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్నటువంటి హోటల్ మీద పోయి డోర్లు కొట్టి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేయడానికి యత్నించడం, అలాగే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంకి ముందునే కిడ్నాప్ చేయడం అనేది ఇది సహించరాని విషయం. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత గొడ్డలి పెట్టేది. ప్రస్తుతం మీరు ఎక్స్ అఫీషియల్ మెంబర్లతో సహా మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు? అట్ ప్రజెంట్ ఇక్కడ 22 మంది ఉన్నాము. మా 10 మందిని కిడ్నాప్ చేస్తున్నారు. వాళ్ళు వస్తే కానీ మేము లోపలికి వెళ్ళి ఎలక్షన్ పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి. సార్, ఎట్లా చూడాలంటారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు? అది తిరుపతిలో ఇలాంటి ఎప్పుడు జరగలేదు. సినిమా పక్కీలో కాకుండా సినిమాను మించి జరిగింది. ఎందుకంటే 27 మంది మహిళలు, కార్పొరేట్లు అందరూ వస్తుంటే ఫుల్గా బస్సుని ధ్వంసం చేసి మహిళలు కనీసం కనికరం కూడా పెట్టకుండా వాళ్ళు ఎంత బతులాడుతున్నా కానీ లాగిపడేసి ఈ దాడి తర్వాత మా 5 మంది కార్పొరేట్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఏమైంది మాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు కిడ్నాప్ చేశారని చెప్తున్న వాళ్ళు మహిళలు ఎంతమంది ఉన్నారు? మహిళలు లేరు. మహిళల పాపం వదిలేస్తారు కానీ మహిళల మీద దాడి అయితే జరిగింది. తొక్కి మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. మహిళలు బతుకులైనా కానీ పట్టించుకో అయినా కానీ ఇంత దగ్గరగా కొత్తపేట దూరంలో ఎలక్షన్ సెంటర్ దగ్గరలో కూడా ఇలాంటి మేము పోలీస్ కనీసం మా మహిళల రక్షణ లేకుండా పోయింది. ఇదేంటి ప్రభుత్వ పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఇలాంటి దారుణాలు తిరుపతిలో పవిత్ర పుణ్యశాలు జరగడం నిజంగా ఎవరు ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు క్షమించారు. అలాగే ప్రస్తుతం మన కార్పొరేటర్లతో పాటు మేయర్ శిరీష కూడా ఉన్నారు. మేడం, ఎట్లా చూడాలి? మీరు చూస్తున్నారు, ఎందుకని బయటనే ఉండిపోవాల్సి వచ్చింది? ఏముంది సార్, యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మెజారిటీ కార్పొరేటర్స్ ఉండడం అందరికీ తెలుసు. డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అని ఒక దీంతోనే ఇవాళ మేము
వెన్యూకి వచ్చే 2 నిమిషాల్లోనే వెహికల్ని ఆపేసి మాతో వస్తున్నటువంటి కార్పొరేటర్స్ని చాలా భయాందోళనకు గురి చేసి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. మీరు వాహనంలో వచ్చేటప్పుడు ఎంతమంది కార్పొరేటర్లు మొత్తం కలిపి వచ్చారు? మేము దాదాపుగా 27-28 మెంబర్స్ ఉన్నాం, కార్పొరేటర్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరం కలిపి. ఈ మెంబర్లు అంతా ఓటింగ్ చేస్తే ఖచ్చితంగా మీ అభ్యర్థి గెలిచే అవకాశం? ష్యూర్గా, ఖచ్చితంగా. ఇంకా లోపల కూడా మా పార్టీ సింబల్లో గెలిచిన వాళ్ళు కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి, మాకు తెలియదు లోపల. అంటే మీరు వాళ్ళకి కిడ్నాప్ చేశారని చెప్తున్నారు కదా, అక్కడ పోలీసులు లేరా, పోలీసు అధికారులు? అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అంటే మాతో పాటు మేము ప్రొటెక్షన్ అడిగాము, వచ్చారు మాతో పాటు ఒక వెహికల్లో వచ్చారు. బట్ వాళ్ళు మొత్తము అంతా ఇన్సిడెంట్స్ అయ్యాక కార్పొరేటర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత వచ్చారండి. అది మనం చూస్తున్నాం, మొత్తం కూడా కార్పొరేటర్లు అంతా కూడా బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఎన్నికలు జరిగే హాల్లో ఎవరికి వెళ్ళని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. కేవలం లోపల టీడీపీకి సంబంధించిన టీడీపీకి మద్దతు పలుకుతున్న కార్పొరేటర్లు మాత్రమే లోపల ఉన్నారు. మొత్తం మనం ఇక్కడ చూస్తే మొత్తం దాదాపు 23 మంది సభ్యులంతా కూడా బయటే ఉన్నట్లుగా కూడా ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎంపీ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే బైఠాయించి ఉదయం నుంచి ఓటింగ్ వెళ్లకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దౌర్జన్యంగా తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని చెప్పి వీళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే తిరుపతిలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.